హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే రీసెల్లింగ్. రీసెల్లింగ్ గురించి నేను కొన్ని విషయాలైతే చెప్పాలి అనుకుంటున్నాను. నేను రీసెల్లింగ్ ఫీల్డ్‌లో 5 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. సో, నాలాగే ఎవరైనా లేడీస్ ఇంట్లో ఉండి మేము ఎంతో కొంత ఎర్న్ చేయాలి, మేము ఎంతో కొంత సంపాదించాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో, మన లేడీస్ కూడా చాలా చాలా చెయ్యాలి, మేము కూడా ఎర్న్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, మాకు మేము సంపాదించాలి అని చాలా మందికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్ అండ్ సిట్యుయేషన్స్, పరిస్థితులు అవన్నీ మనకి బయటికెళ్ళి చేయడానికి వీలు కాదు. సో, రెస్పాన్సిబిలిటీస్ అనేవి మన మీద పడిపోతూ ఉంటాయి. సో, అందుకని బయటికెళ్ళి చెయ్యాలి అంటే గనక వీలవ్వదు. ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ రీసెల్లింగ్ అనేది చాలా బెస్ట్ అండి. ఇంట్లో కూర్చొని చాలామంది ఖాళీ టైంలో ఏం చేయాలా? ఏంటా? అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. మేము సంపాదించాలి అని. చాలామంది చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే చదువుకోకుండా ఇంట్లో హౌస్ వైఫ్స్‌గా ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. సో, వాళ్ళందరికీ ఏంటంటే చదువుతో పని లేదు. రీసెల్లింగ్ అనేది చాలా చాలా ఈజీ అన్నమాట. సో, రీసెల్లింగ్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మనకి కాంటాక్ట్స్ ఉంటాయి కదండీ! వాట్సాపుల్లో కాంటాక్ట్స్ ఫోను నంబర్స్ వాళ్ళయి మనకి వాట్సాప్‌లో ఉంటాయి కాబట్టి, మన చుట్టూ ఉండేవాళ్ళు ఒక 30 మెంబర్స్ అలా ఉన్నా చాలు. నేను కింద డిస్క్రిప్షన్‌లో నా గ్రూప్స్ అనేవి యాడ్ చేస్తాను. మీరు అందులో జాయిన్ అయిపోవచ్చు. ఫస్ట్ ఎవరికైనా సరే అందులో జాయిన్ అవ్వాలంటే రూ. 1 కూడా పే చేసే పని లేదండి. ఈ రీసెల్లింగ్‌లో ఏంటి అంటే ముందు పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ కూడా. నమ్మకం లేనిది ఏ పని మనం చేయలేము. సో, అందుకని ట్రస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. రీసెల్లింగ్ ఎలా చేయాలి? ఏంటి? అనేదైతే చాలా ఈజీ అండి రీసెల్లింగ్. ఇది పెద్ద కష్టమైతే ఏమీ ఉండదు. సో, ఎవరైనా ఈజీగా సేల్ చేయొచ్చు. ఈ గ్రూప్స్‌లో జాయిన్ అయిన తర్వాత నేను ఫోటోస్, వీడియోస్ అవి మీకు డిస్క్రిప్షన్‌తో సహా సెండ్ చేస్తానండి. డిస్క్రిప్షన్స్‌తో సహా సెండ్ చేసిన తర్వాత మీరు మీ స్టేటస్‌ల్లో పెట్టుకోవచ్చు. ఫస్ట్ స్టేటస్‌ల్లోనే పెట్టండి. అప్పుడే గ్రూప్స్ ఫార్మ్ చేసి గ్రూపుల్లో సెండ్ చేయాలి అనే ఆలోచనకైతే ఏమీ ఎళ్ళొద్దు. ఫస్ట్ స్టేటస్‌ల్లో పెట్టుకోండి. స్టేటస్‌లు చూస్తున్నారు డే బై డే ఎవరైనా అడుగుతున్నారు అన్నప్పుడు గ్రూప్స్ ఫార్మ్ చేయండి. ఆ గ్రూప్స్ ఫార్మ్ చేసిన తర్వాత కూడా డిస్క్రిప్షన్‌తో సహా పంపిస్తాము. డిస్క్రిప్షన్ అంటే ఏముంటుందంటే అందులో క్లాత్ ఏంటి? కలర్స్ అవైలబుల్ ఉన్నాయా? లేదా? షిప్పింగ్ చార్జెస్ పడుతున్నాయా? లేదా? అనేది అంతా డిస్క్రిప్షన్‌లో ఉంటుందనమాట. ఇఫ్ ఫ్రీ షిప్పింగ్ అనుకోండి, ఫ్రీ షిప్పింగ్ అనే మెన్షన్ చేస్తాము. షిప్పింగ్‌కి ఎక్స్‌ట్రా పడుతుంటే షిప్పింగ్‌కి ఇంత పడుతుంది అని కూడా మెన్షన్ చేస్తామనమాట. సో, ఫస్ట్ ఎవరైనా రీసెల్లింగ్‌లో స్టార్ట్ చేయాలి. రీసెల్లింగ్ మనం కూడా చేద్దాము. ఖాళీగా ఎందుకు ఉండడము? ఎంతో కొంత ఎర్న్ చేయొచ్చు కదా! అనే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళైతే తప్పకుండా గ్రూప్స్ అయితే ఒకటి జ్యువెల్లరీ గ్రూపు, ఇంకొకటి శారీస్ గ్రూపు అండ్ ఇంకొకటొచ్చేసి డ్రెసెస్ అండ్ ఫ్రాక్స్ గ్రూప్ అండి. సో, మీరు వాటిల్లో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. దీనిలో జాయిన్ అవ్వడానికి రూ. 1 కూడా పే చేయాల్సిన పని లేదు. అండ్ మీరు రీసెల్లింగ్ చేసేటప్పుడు జస్ట్ రూ. 50 యాడ్ చేసుకోండి. ఎక్కువ ఎక్కువ పెట్టి అవి వెళ్ళక అలా ఇబ్బంది పడకుండా జస్ట్ రూ. 50. నేను డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే నేను తీసుకుంటానండి. మధ్యలో మీడియేటర్స్ అంటూ ఎవరూ లేరు. మీకు కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్‌కే నేను ఇవ్వడం జరుగుతుంది. సో, క్వాలిటీ కూడా చాలా చాలా బావుంటుంది. నేను 5 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. సో, అందుకని క్వాలిటీ అయితే బావుంటుందండి. మీకు క్వాలిటీ ఏదన్నా బావుంటుందా? లేదా? అనేది ఏదైనా డౌట్ గనక ఉంది అంటే, ఫస్ట్ మీరొకటి తీసుకోండి. ఏదైనా కానీ, జ్యువెల్లరీ కానీ, డ్రెస్ కానీ, శారీ కానీ, ఏదైనా పర్చేజ్ చేయండి. మీకు క్వాలిటీ నచ్చింది, బావుంది అనుకుంటేనే మీరు స్టేటస్‌ల్లో పెట్టుకోండి. లేదు అంటే లీవ్ ఇట్. అది మీ ఇష్టం. అన్నీ కూడా సూరత్ అనే కాదండి. సూరత్, హైదరాబాదు, మచిలీపట్నం జ్యువెల్లరీ అయితే ఎక్కువ మచిలీపట్నం నుంచి వస్తాయండి. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనకైతే ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో, ఒక్కొక్క ఏరియా నుంచి వస్తుంది కాబట్టి డెలివరీ టైమ్ అనేది మినిమమ్ 7-10 వర్కింగ్ డేస్ అయితే చెప్తాము. 7-10 వర్కింగ్ డేస్. నాట్ నార్మల్ డేస్. అంటే ఇప్పుడు మధ్యలో సాటర్‌డే, సండే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి. సో, అప్పుడైతే డిస్పాచెస్
కొరియర్ మూవింగ్ ఉండదు. వాళ్ళకి కూడా హాలిడేస్ వస్తాయి కదా! సో, అందుకని అవన్నీ ఏమి ఉండవనమాట. ఓన్లీ 7-10 వర్కింగ్ డేస్. ఇప్పుడు కస్టమర్ వాళ్ళ అడ్రెస్ ఇస్తారు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంటే చేయాలండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మన దగ్గర లేదు. ఓన్లీ ఆన్‌లైన్ పేమెంటే. ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత నేను మీకు రిసీవ్డ్ అని మెసేజ్ పెడతాను. మెసేజ్ పెట్టిన తర్వాత మీ అడ్రెస్ పంపిస్తే ఫ్రమ్ అడ్రెస్ మీదైనా పెడతాను. లేదా మీ కస్టమర్‌దైనా సరే ఫ్రమ్ నుంచి పెట్టేస్తాననమాట. కస్టమర్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత కింద టు అని కస్టమర్ అడ్రెస్ పెట్టేసి ఫ్రమ్ అని మీ నంబర్ అయినా నేను మెన్షన్ చేస్తాను. లేదు అంటే నా పేరు, నా నంబర్ అయినా నేను మెన్షన్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నేను మాట్లాడాలి అనుకుంటే గనక పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్‌ప్లే చేస్తానండి. జస్ట్ మెసేజెస్ చేయండి లేదా వాయిస్ మెసేజెస్ పెట్టండి. కాల్స్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే నాకు పిల్లలున్నారు. 2 పిల్లలున్నారు. సో, వాళ్ళని చూసుకోవాలి కాబట్టి జస్ట్ వాట్సాప్ మెసేజ్ ఆర్ వాయిస్ కాల్స్ చేయండి. నేనైతే డెఫినిట్‌గా రిప్లైస్ అయితే ఇస్తానండి. 7-10 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. తర్వాత కొరియర్ ఇంటికి రీచ్ అయిన తర్వాత 360 డిగ్రీస్ ఓపెన్ వీడియో అనేది కంపల్సరీగా చేయాలి కస్టమర్. ఎందుకు అంటే ఏదైనా ఇప్పుడు ఒకటి వాళ్ళు ఆర్డర్ పెట్టారనుకోండి, మనము బై మిస్టేక్ వేరేదేదైనా పంపించామనుకోండి, మనకు అడ్రెస్ మనకి లేదు రాంగ్ వచ్చింది అనేది ప్రూఫ్‌గా ఉండాలి కాబట్టి, ఏదైనా సరే ఏ ఐటెమ్ అయినా సరే 360 డిగ్రీస్ ఓపెన్ వీడియో అనేది కంపల్సరీ. ఏదైనా డ్యామేజ్ వస్తే మనం తీసుకొని మళ్ళీ వాళ్ళు ఏదైతే పెట్టారో అది పంపించేస్తాం. లేదు. వాళ్ళు పెట్టిందే వాళ్ళకి రీచ్ అయింది అనుకుంటే, డిలీట్ చేసుకోవచ్చు కదా! అదెంతసేపు డిలీట్ చేస్తారు చెప్పండి. సో, అందుకని రీసెల్లింగ్ అనేది చాలా చాలా ఈజీ అండి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి. ఇది లేడీస్ కోసమే స్పెషల్‌గా చేస్తున్న వీడియో అని చెప్పొచ్చు. మీరు లైక్ చేయడం వల్ల మనలాంటివి లేడీస్‌కి ఇంకొంతమందికి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. సో, వాళ్ళు కూడా సంపాదించడానికి ఎర్న్ చేసుకోవడానికి ఒక దారైతే మనం చూపించినట్టుంటుంది. సో, అందుకని వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. అండ్ క్వాలిటీ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇందులో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. జ్యువెలరీ క్వాలిటీ కానీ, డ్రెసెస్ క్వాలిటీ కానీ, అండ్ శారీస్ క్వాలిటీ గానీ చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ పర్సనల్‌గా కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాతే నేను రీసెల్లింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. అండ్ డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే మనం తీసుకుంటాం గానీ, మధ్యలో మీడియేటర్స్ అంటూ ఎవరూ ఉండరు. తర్వాత చాలా చాలా లో కాస్ట్‌లో అయితే నేను మీకివ్వడం జరుగుతుందండి. దాని మీద మీరు జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్‌లో 50 రూపీస్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు. 50 రూపీస్ యాడ్ చేసి పర్వాలేదు మనకి బానే ఉంది సేల్స్ అన్న తర్వాత అప్పుడు ఎక్స్‌ట్రా మీ ఇష్టం. అది మార్జిన్ బట్టి యాడ్ చేసుకోండి. ఇదండి రీసెల్లింగ్. ఇంకేదన్నా మీకు డౌట్స్ గనుక ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయినా కామెంట్ చేయండి. లేదా వాట్సాప్ నంబర్ అయితే నేను పైన డిస్‌ప్లే చేస్తాను. ఆ నంబర్‌కైనా మీరు మెసేజ్ చేయండి ఆర్ వాయిస్ కాల్స్ అయినా పెట్టండి. వాయిస్ మెసేజెస్ అయినా పెట్టండి. నో ప్రాబ్లమ్. ఐ విల్ రిప్లై. నేను రిప్లై అయితే ఇస్తానండి తప్పకుండా. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటేంటి అంటే, దీనికి ఓన్లీ ఆన్‌లైన్ పేమెంటే అండి. ఆల్రెడీ చెప్పాను నేను. ఆన్‌లైన్ పేమెంటే. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీరేదైనా ఐటెమ్ బుక్ చేసుకున్నారు, ఆ ఐటెమ్ లేదు, మనీ మీకొచ్చేసాయి అనుకుంటే, నో ప్రాబ్లమ్ అండి. మీ మనీ మీకిచ్చేస్తాను. నేను రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తాను. అలాగా మనీ దగ్గర ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదు. మీరు బుక్ చేసుకున్నారు, ఆ ఐటెమ్ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఆ మనీ మీకు నేను రిఫండ్ కొట్టేస్తాను. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఏదైతే పిక్ ఉంటుందో అది నాకు పంపించి, ఈ ఐటెమ్ అవైలబుల్ ఉందా అని అడగాలి. అడిగిన తర్వాత నేను యెస్ అవైలబుల్ ఉంది అంటేనే మీరు మనీ పే చేయండి. లేదు అంటే ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి చైన్స్, నెక్లెసెస్ ఇంకా సంథింగ్ ఉంటాయి కదా! బ్యాంగిల్స్ వాటి సైజెస్ అయితే మీరు తప్పకుండా మెన్షన్ చేయాలి. బ్యాంగిల్స్ అంటే 24, 26, 28, 210 ఉంటాయి కదా! సో, అవైతే మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు మెన్షన్ చేయకపోయినా మేమైతే అడుగుతాము సైజ్ ఎంత మేడం అని. తర్వాత చైన్స్ ఉంటాయి కదా! అవి మీకు లెంత్ ఏదైనా డౌట్ ఉంటే ఇది లెంత్ ఎంత వస్తుంది?
24 26 28 18 ఇంచెసా అనేది మీరు మమ్మల్ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అనుకుంటేనే ఆర్డర్ పెట్టండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఆర్డర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇది 18 ఇంచెసే ఉంది. మేము 24 ఇంచెస్ అనుకున్నాము అంటే గనక మేము చేయగలిగినది ఏమీ ఉండదు. సో, అందుకని మీరు ముందే అడిగి ఎన్ని ఇంచెస్ ఉంటుంది అని మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. దాన్ని బట్టి మీకు ఓకే అనుకుంటే ఆర్డర్ పెట్టండి. లేదు అంటే ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇదండి రీసెల్లింగ్ గురించైతే. నేను కింద గ్రూప్స్ అయితే యాడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.